విద్యార్థులకి జగన్ విద్యార్థి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి కీలకమైన పిలుపునిచ్చారు. ఇది సోషల్ మీడియా యుగం. ఇందులో యువత చురుకు యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువతే. యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఆ ప్రభుత్వం మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటూ జగన్ వాళ్ళని ఓ రకంగా అది ప్రొవోక్ అన్నామా, హితబోధ చేశారన్నామా, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేశారన్నామా మాట్లాడుకొచ్చారు. సమాజంలో విద్యార్థుల పాత్ర అనేది కల్మషం లేని రాజకీయ వ్యవస్థకి మూలమవుతుంది. విద్యార్థి దశ నుంచినే అది మొదలవుతుంది. రాజకీయాలకు విద్యార్థి దశ నుంచినే బీజం పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు. భావితరానికి మీరంతా దిక్సూచి కాబోతున్నారు. 1-2 టర్ముల్లో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. రాజకీయాలు చాలా గొప్పగా ఆదర్శంగా ఉండాలి. ఆ నాయకుడి గురించి కాళ్ళ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్ కనిపించాలి. అప్పుడే ఆ గౌరవం దక్కుతుంది. అలా నిలబడగలిగేది ఇప్పటి యువత మాత్రమే. గత ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చాం. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూళ్ళు, వాటితో పాటు ప్రైవేట్ స్కూళ్ళు పోటీ పడేలా అభివృద్ధి చేశాం. ప్రపంచంతో పోటీ పడేలా కరికులం కూడా తయారు చేశాం. ఉన్నత విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం, దాంతో జీఈఆర్లో గణనీయమైన ప్రగతి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్ అయిపోయింది. అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం. పిల్లలకి వైద్య విద్య దూరం చేస్తున్నది ప్రభుత్వం. ఏటా 1000 కోట్లు ఖర్చు చేస్తే చాలా 5 ఏళ్లలో 5,000 కోట్లతో 10 కాలేజీలు పూర్తయిన ఖర్చుకు సిద్ధంగా అవట్లేదు ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలి, ఉద్యమంలో 1 కోటి సంతకాల సేకరణ చేయాలి అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా పలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే, ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి. ఇది జగన్ టోటల్ గా ఫుల్ ప్లెడ్జెడ్ గా యువతరాన్ని ఓన్ చేసుకోండి సమస్యల విషయంలో అని చెప్పుకొస్తున్నారు.